అండి. వీడియోలో రీసెంట్‌గా స్టాక్స్‌లో కరెక్షన్ తర్వాత మళ్ళీ అప్ ట్రెండింగ్‌లో ఉన్న స్టాక్స్ ఏంటో చూద్దాము. అండ్ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్టాక్ రీసెంట్‌గా 800 నుంచి మనకొక సిగ్నిఫికెంట్ కరెక్షన్ అయితే కనపడింది. షార్ట్ టర్మ్‌లో 600 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక మళ్ళీ అప్ ట్రెండ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మనకి ఒక స్టీప్ ఫాల్ అయితే కనబడుతుంది. అండ్ ఫాలోడ్ బై స్ట్రాంగ్ బయింగ్ అయితే కనబడుతుంది ఇక్కడ కాబట్టి. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాచ్ లిస్ట్‌లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆర్ఎస్ఐ కూడా సిగ్నిఫికెంట్‌గా కరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. తర్వాత మనకొక అప్ ట్రెండింగ్ అండ్ పాసిబుల్లీ లోయర్ లెవెల్స్ దగ్గరగా స్టాక్‌లో బయింగ్ ఇంట్రెస్ట్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒకటి వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. అండ్ ఇంకోటి నవీన్ ఫ్లోరైన్. నవీన్ ఫ్లోరైన్‌లో కూడా రీసెంట్ టైమ్‌లో చాలా మటుకు స్టాక్‌లో కరెక్షన్ అయితే కనపడింది. 4,950 నుంచి స్టాక్ అయితే 3,000 వరకైతే కరెక్షన్ కనపడింది. పాసిబుల్లీ 3,000 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలుగుతుంది. అండ్ అబోవ్ ఆర్ఎస్ఐ 50 ఇండికేట్స్ ఒక స్ట్రాంగ్ బుల్ రన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు నవీన్ ఫ్లోరైన్‌లో. అండ్ 3,000 పైనగా స్టాక్ సస్టైన్ అవ్వగలుగుతుంది కాబట్టి 3,400-3,600 అలా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. నవీన్ ఫ్లోరైన్ ఒకటి వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. ఇంకోటి ఎమ్&ఎం ఎమ్&ఎం ఫైనాన్స్ కూడా లాంగ్ టర్మ్ డ్యూరేషన్‌లో చార్ట్స్ అయితే చాలా బులిష్‌గా కనబడుతున్నాయి. రీసెంట్ అప్ ట్రెండింగ్ తర్వాత ఒక కన్సాలిడేషన్ జోన్ ఫాలోడ్ బై మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది స్టాక్‌లో. అండ్ 260 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక అండ్ అగైన్ 300-350 వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఎనీథింగ్ బిలో 250 స్టాక్‌లో మళ్ళీ ఒక ఫాల్ రావచ్చు కాబట్టి అండ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ మహీంద్రా అండ్ మహీంద్రాలో ట్రేడ్స్ అయితే ప్లేస్ చేయాల్సి ఉంటుంది. స్టాక్ ఆల్మోస్ట్ ఈ ఇయర్‌లో చాలా స్ట్రాంగ్‌గా బుల్ ర్యాలీలో ఉన్న స్టాకే. ఇది కూడా వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. ఎమ్&ఎం తర్వాత ఇంకోటి జుబిలెంట్ ఫుడ్ వర్క్స్. జుబిలెంట్ ఫుడ్ వర్క్స్‌లో రీసెంట్ స్టాక్‌లో చాలా మటుకు కరెక్షన్ అయితే కనపడింది. అండ్ ఆల్మోస్ట్ హైయర్ లెవెల్స్ 920 నుంచి స్టాక్ సిగ్నిఫికెంట్‌గా ఫాల్ అయింది. ఎక్కడి వరకి 410 వరకు స్టాక్ ఫాల్ అయింది. పాసిబుల్లీ సిమిలర్ లెవెల్స్ దగ్గరగా మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ప్రస్తుతానికి 400 అనేది స్టాప్ లాస్ తీసుకుంటే కనుక ఇక్కడ నుంచి స్టాక్‌లో బయింగ్ వస్తే కనుక 500-600 అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. రిస్క్ రివార్డ్ ఇక్కడ చాలా ఫేవరబుల్‌గా ఉంది. ఆర్ఎస్ఐ కూడా ఓవర్సోల్డ్ టెరిటరీలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఒక పాసిబుల్ బయింగ్ ఇక్కడైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు జుబిలెంట్ ఫుడ్ వర్క్స్‌కి. అండ్ జుబిలెంట్ ఫుడ్ వర్క్స్ కూడా బెటర్ రిటర్న్స్ అయితే ఇక్కడ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకోటి ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్. ఈ స్టాక్‌లో కూడా రీసెంట్ కరెక్షన్ అయితే కనపడింది. సిమిలర్‌గా లైక్ జుబిలెంట్ ఫుడ్ వర్క్స్ చార్ట్ ప్యాటర్న్ ఇక్కడ కూడా కనబడుతుంది. పాసిబుల్లీ 1000 నుంచి మనకి స్టాక్‌లో సిగ్నిఫికెంట్ ఫాల్ అయితే వచ్చింది. నేను అనుకుంటున్నాను 680 ఏదైతే ఉందో స్టాప్ లాస్ తీసుకుంటే ఫర్దర్‌గా 680 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే లైక్ 800-850 అయితే వెళ్ళొచ్చు. అండ్ కరెక్షన్ తర్వాత చాలా మటుకు రిస్క్ రివార్డ్ ఫేవరబుల్‌గా ఉంది ఎస్బీఐ కార్డ్స్. ఇదొకటి డెఫినెట్‌గా అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాకే. ఎస్బీఐ కార్డ్స్ తర్వాత కమ్ టు ప్రోటీన్. ప్రోటీన్ ఈ గవర్నెన్స్ ఇది రీసెంట్‌గా స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయింది. అండ్ పాసిబుల్లీ నేను అనుకుంటున్నాను 1000 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక హైయర్ ప్రైస్ అయితే చూడొచ్చు. 1400, 1600 అలా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ప్రోటీన్ ఈ గవర్నెన్స్ కూడా వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. అండ్ ఇంకొకటి ఐఆర్‌సీటీసీ. ఐఆర్‌సీటీసీ స్టాక్ కూడా రీసెంట్‌గా చాలా మట్టుకు ఒక అప్ ట్రెండింగ్‌లో అయితే కనబడుతుంది. పాసిబుల్లీ 920 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక 1100-1200 ఐఆర్‌సీటీసీ అయితే వెళ్ళొచ్చు. ఐఆర్‌సీటీసీ డెఫినెట్‌గా వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాలి. వెరీ స్ట్రాంగ్ బుల్ ర్యాలీ అయితే ఐఆర్‌సీటీసీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ షార్ట్ టు మీడియం టర్మ్‌లో. అండ్ ఇంకొక బ్యాంకింగ్ స్టాక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ చాలా మటుకు కరెక్షన్ జరిగింది. రీసెంట్‌గా ఏదైతే 100 నుంచి స్టాక్ 75 వరకు స్టాక్‌లో కరెక్షన్ జరిగింది. అండ్ పాసిబుల్లీ 75 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక 90-100 అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాకే. ఇవి షార్ట్ టు మీడియం టర్మ్‌లో బెస్ట్ రిటర్న్స్ ఇవ్వగల స్టాక్ ఐడియాస్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. థ్యాంక్ యూ.